కూరాన వరకే కింది మీద అవుతుంది. దీని ఇంటికి నేను ఎప్పుడు రాను ఉండనే ఉండా. ఏదో కోడలు డెలివరీ అయ్యేపటికే వచ్చిన చెల్లె వచ్చినందుకు అబ్బో అది కూడా ఎట్లా మాట్లాడుతాందో. అట్లనే ఉంటుంది వదినే. మన ఇంటికి వస్తే నమ్మ తింటది కానీ వీళ్ళింటికి వస్తే పెట్టది. అబ్బో చిన్నాడుగా. దానికి ఏందో చికెన్ తెచ్చి పెడతా అంటాడు మామయ్య. ఎక్కడన్నా బుద్ధున్నా అదే వాళ్ళంటున్నావు నువ్వు, మా అమ్మనంటున్నావా లేకపోతే ఆమెనంటున్నావా? ఏమి అవ్వను ఎందుకంటనే దాన్ని అంటన్నా. ఇవో చికెన్ తెస్తాడు కదా, ఓ పావు కిలంతా తీసి లొడలొడ పులుసు పెట్టు, దాని మోకాన వారేద్దాం, మిగతాది మనం ఫ్రై చేసుకొని తిందాం. అబ్బడాంబక్క, నీ తెలివి మంచిగానే ఉన్నది. సరే తీ అత్తమ్మ. ఆమెకు గట్ల నీళ్లు పోసింది పెట్టి మనం ఫ్రై తింటే ఎట్లుంటది? ఫస్ట్ దాన్ని తినమందాం, వెనక తీరు మనం తిందాం. అంతే అంటవా? సరే తీ. గంజు మంచి అండి ముంగట పెడితే మొత్తం తింటది అది. అబ్బో అది లంగది కాదే. మరి నువ్వు కూడా తింటావు కదా, లప్ప లప్ప కిలో చికెన్ అయినా ఈజీగా తిని పారెత్తావు. బొక్కలు ఎందుకు పారేసురు అని బొక్కలు కూడా కొరుకుతావు నువ్వు. ఉల్లిగడ్డ గిట్ల పోయిపో, నాకంత మంటలెత్తాంది దాన్ని చూస్తే అది ఎప్పుడు పోతుందో గాని.